హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ రిటైర్డ్ ఉద్యోగి కన్నీటి గాథ, ప్రభుత్వానికి బహిరంగ లేఖ ఆయన మాటల్లోనే అయితే విందాము. సో, వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి ఫ్రెండ్స్. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే ఇది ఒక విశ్రాంత ఉద్యోగి కన్నీటి గాథ మాత్రమే కాదు. దశాబ్దాల కాలం పాటు ప్రభుత్వ వ్యవస్థను తన భుజాన మోసేటటువంటి ఒక సామాన్యుడి ఆవేదన. నేను గత మే నెలలో ఉద్యోగ విరమణ పొందాను. ఆయన మాటల్లో విందాము. సో, ఆయన రాసినటువంటి లేఖలో ఈ విధంగా అయితే ఉంది. అంటే ఆయన గత మే నెలలో ఉద్యోగ విరమణ పొందారు. సో, ఆయన చెప్తున్నదేంటంటే, నా సుదీర్ఘ ఉద్యోగ జీవితం ముగిసి నెలలు గడుస్తూ ఉన్న నా కష్టార్జితానికి సంబంధించినటువంటి ఒక్క రూపాయి కూడా ఇప్పటివరకు నా చేతికి అందలేదు. జీపీఎఫ్ ఫైనల్ అమౌంట్ రాలేదు. గ్రాట్యుటీ అందలేదు. 40% కమ్యూటేషన్ సొమ్ము రాలేదు. కనీసం 10 నెలల సరెండర్ లీవ్ డబ్బులు కూడా ప్రభుత్వం విడుదల చేయలేదు. ఇవన్నీ నేను నా రక్తాన్ని చెమటగా మార్చి రాత్రి పగలు కష్టపడి సంపాదించుకున్న నా సొంత సొమ్ము. ఇవేవి ప్రభుత్వం నాకు ఉచితంగా వేస్తున్న భిక్షేమి కాదు. నేను ఎప్పుడైనా ప్రభుత్వాన్ని నా లోన్‌లు తీర్చమని అడిగానా? ఉచితంగా ఇల్లు కట్టుకుందామని కోరానా? కరెంటు బిల్లులు మాఫీ చేయమని అడిగానా? లేదా తక్కువ రేటుకే గ్యాస్ సిలిండర్ ఇవ్వమని అడిగానా? రైతు భరోసాలాగా ఎకరానికి 15,000 రూపాయలు ఇమ్మని కోరానా? ఉచితంగా గొర్రెలు, మేకలు కావాలని ఎప్పుడైనా విన్నవించానా? లేదు. నేను క్రమం తప్పకుండా ప్రతి ఏటా ఇన్‌కమ్ టాక్స్ కట్టాను. నా ప్రతిపాదన ప్రతి పైసా ప్ర నా ప్రతి సంపాదనపై ప్రతి పైసా కూడా ప్రభుత్వం రికార్డులలోనే ఉంది. నా పిల్లలకు చదువుకోవడానికి ఎప్పుడూ ఒక్క రూపాయి స్కాలర్‌షిప్ కూడా రాలేదు. నా కొడుకును ఇంజినీరింగ్ చదివించడానికి నేను సైకిల్ మీద వెళ్ళి 10 మంది దగ్గర అప్పులు చేసి లక్షల రూపాయలు ఫీజులు కట్టాను. కానీ నా పక్కనే విలాసవంతమైన కారులో వచ్చే వ్యక్తికి మాత్రం తెల్ల రేషన్ కార్డు ఉండటం వల్ల ఈ ఒక్క కారణంతో ప్రభుత్వం ఉచితంగా చదువు చెప్పింది. ఇది ఏ రకమైన న్యాయం అని నేను అడుగుతున్నాను. నా జీవితంలో సగం కాలం నైట్ డ్యూటీలకే అంకితం చేశాను. కుటుంబానికి, పిల్లలకు దూరమయ్యి రాత్రి పగలు తేడా లేకుండా ప్రజల కోసం నా ఆరోగ్యాన్ని పణంగా పెట్టి పనిచేశాను. రిటైర్ అయ్యాక వచ్చే డబ్బుతో ఒక అర ఎకరం పొలమో లేదా ప్రశాంతంగా ఉండటానికి ఒక చిన్న ఇల్లు కొనుక్కుందాం అనుకుంటే ఇప్పుడు నా చేతిలో చిల్లి గవ్వలేదు. సో, మీరు ప్రజలకు ఎన్ని ఉచితాలైనా ఇచ్చుకోండి. మాకు అభ్యంతరం లేదు. కానీ దయచేసి మమ్మల్ని మనుషుల్లా గుర్తించండి. ఓట్లు వేసినప్పుడు గుర్తుకొచ్చే మేము మా హక్కుల కోసం అడిగినప్పుడు మీకు బానిసల్లా కనిపిస్తున్నామా? మా కష్టార్జితాన్ని మాకు ఇవ్వటానికి ఎందుకు ఇంత నిర్లక్ష్యం చూపిస్తున్నారు? ఈరోజు నా పరిస్థితి చూసి మీరు నవ్వుకోవచ్చు, కానీ రాబోయే రోజుల్లో మీరు కూడా రిటైర్ అవుతారు. ఇప్పుడు నేను అనుభవిస్తున్న ఈ నరకం రేపు మీకు రాకుండా ఉండకూడదని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రభుత్వం తక్షణమే స్పందించి పెన్షనర్ల పెండింగ్ బకాయిలన్నీ విడుదల చేయాలి. మాకు మీ ఉచితాలు వద్దు. మా కష్టార్జితమే మాకు ముద్దు. జీవితాంతం సేవ చేసిన మేము వృద్ధాప్యంలో రోడ్లపైకి వచ్చి ధర్నాలు చేయాలా? ఇది ఏ ప్రభుత్వానికైనా న్యాయమేనా? మా జీపీఎఫ్ సొమ్ము మాకు ఇవ్వకుండా పెన్షనర్ల కడుపు కొట్టకండి. మా రక్తం చిందించిన సొమ్మును ఆపకండి. ఓట్లు వేయించుకున్నప్పుడు చూపించిన ప్రేమ మా బకాయిలు ఇచ్చేటప్పుడు ఏమైంది? గౌరవనీయులైన కలెక్టర్ గారికి, అధికారులందరికీ, ప్రభుత్వానికి ఇదే నా విన్నపం. మా రిటైర్మెంట్ బకాయిలను తక్షణమే విడుదల చేయండి. నేను ఏపీ ప్రభుత్వంలో సుదీర్ఘ కాలం పాటు వివిధ హోదాల్లో సేవలందించి రిటైర్ అయిన ఒక సగటు పెన్షనర్‌ని. నా జీవితంలో సగం కాలం రాత్రి పగళ్ళు అనగా ప్రభుత్వం కోసమే కష్టపడ్డాను. కానీ రిటైర్ అయిన తర్వాత నా కుటుంబ అవసరాల కోసం, నా పిల్లల పెళ్ళిళ్ళ కోసం నేను దాచుకున్న సొమ్ము కోసం
నేడు కార్యాలయాల చుట్టూ తిరగాల్సి రావటం అత్యంత అవమానకరం. వృద్ధాప్యంలో వైద్య ఖర్చులకి, ఇతర అవసరాలకి డబ్బులు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నాము. దయచేసి మానవీయ కోణంలో ఆలోచించి మా పెండింగ్ బకాయిలను వెంటనే మా అకౌంట్లలో జమ చేయాలని వేడుకుంటున్నాను. ఈ పోరాటం కేవలం ఒక్కరిది మాత్రమే కాదు. మన ఊపిరి ఉన్నంత కాలం ప్రభుత్వం కోసం పనిచేసిన ప్రతి ఉద్యోగికి దక్కాల్సిన గౌరవం ఇది. ఈ ఆవేదన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షనర్ల మరియు ఉద్యోగ సంఘాలకు చేరేలాగా అందరూ షేర్ చేయండి అంటూ మన గొంతు అసెంబ్లీ గోడలను తాకాలి. ఒక సగటు ఉద్యోగి పడుతున్న ఈ ఆవేదనను ప్రతి ఒక్కరు తప్పకుండా ఈ వీడియో అయితే చేరాలి. సో, వారు అడుగుతున్నది కేవలం వారి హక్కే. చాలామంది పెన్షనర్స్ రిటైర్మెంట్ సమయంలో పెద్ద మొత్తంలో అమౌంట్ వస్తుందని, దాంతో అప్పులు తీర్చి పిల్లల పెళ్ళిళ్ళు చేయాలని ఎన్నో ఆశలు పెట్టుకుంటున్నారు. కానీ నేడు వారందరికీ నిరాశే మిగిలింది. ఎంతోమంది పెన్షనర్స్ తమ బాధను చెప్పుకోలేక లోలోపలే కుమిలిపోతున్నారు అంటూ ఆయన రాసుకొచ్చారనమాట. కొంతమంది మాత్రమే సోషల్ మీడియా వేదికగా తమ సమస్యలను పంచుకుంటున్నారు. ప్రభుత్వం చొరవ చూపి వీరి పెండింగ్ సమస్యలన్నీ కూడా అతి త్వరలోనే క్లియర్ చేయాలి. ఈ నూతన సంవత్సరంలోనైనా వారికి ఎలాంటి కష్టాలు లేకుండా రిటైర్మెంట్ తర్వాత ప్రశాంతమైన జీవనం గడపాలని మనందరం కోరుకుందాం. ప్రతి ఒక్క పెన్షనర్ సమస్య పరిష్కారమయ్యే వరకు పోరాటం ఆగకూడదు అంటూ ఈ విధంగా ఆ విశ్రాంత ఉద్యోగి అనే లేఖలో అయితే ఈ విధంగా రాసుకొచ్చారనమాట. మరి దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.